చాలామంది అమ్మాయిలు, మహిళలు ఏదో ఒక కారణం చేత కొన్నిసార్లు ఋతుచక్రాన్ని ఆలస్యం చేయడానికి మందులు తీసుకుంటారు. పీరియడ్స్ తేదీని మందులు ఆలస్యం చేస్తాయి. కానీ ఇలా ఋతుచక్రాన్ని ఆలస్యం చేయడానికి మందులు తీసుకోవటం వల్ల శరీరానికి తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ ఆలస్యం చేయడానికి మందులు తీసుకోవటం వల్ల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. హార్మోన్లు, మాత్రలు రక్తం గడ్డకట్టడం, థ్రాంబోసిస్ వంటి ప్రాణాంతక సమస్యలను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా పీరియడ్స్ ఆపడానికి మందులు తీసుకున్న తర్వాత ఇటీవలి ఒక అమ్మాయి చనిపోయింది. ఈ సందర్భంగా అసలు హార్మోన్ల మందులు ఎందుకు ప్రమాదకరమో తెలుసుకొని తీరాలి. దీనిపై ఒక వైద్యుడు మాట్లాడుతూ, కొంతకాలం క్రితం 18 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తన దగ్గరకు వచ్చి నడుం దగ్గర నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసింది. రొటీన్ చెకప్ సమయంలో ఆ అమ్మాయి పీరియడ్స్ ఆపడానికి హార్మోన్ల మందులు తీసుకున్నానని చెప్పింది. ఇంట్లో పూజకు హాజరు కావడానికి ఆ అమ్మాయి ఇలా చేసింది అని, అదే ఆమెకు శాపంగా మారింది. ఆమెకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉందని, అయితే సకాలంలో తల్లిదండ్రులు ఆమెకు చికిత్స అందించకపోవడంతో సదరు యువతి మరణించినట్టుగా ఆ డాక్టర్ వెల్లడించారు. హార్మోన్ల మాత్రలు తీసుకోవడం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పీరియడ్స్ ఆపడానికి మందులు తీసుకోవటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఇది గుండె నుండి మెదడు కణాల వరకు సంభవించవచ్చు. సకాలంలో చికిత్స పొందకపోతే ప్రాణాంతకం కావచ్చని వివరించారు. థ్రాంబోసిస్ అనేది రక్తనాళాల లోపల రక్తం గడ్డకట్టడం సంభవించే ఒక వైద్య పరిస్థితి. దీనివలన రక్త ప్రవాహంలో సమస్యలు వస్తాయి. ఇలా గడ్డకట్టడం వల్ల శరీరంలోని ఇతర భాగాలలో స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేస్తే పెద్ద సమస్యను నివారించవచ్చు. పీరియడ్స్ ఆలస్యం చేయడానికి మీకెప్పుడైనా మందులు అవసరమైతే మెడికల్ స్టోర్ నుండి మందులు కొనడానికి బదులుగా మీరు వైద్యుణ్ణి సంప్రదించిన తర్వాత మెడిసిన్ తీసుకోవచ్చు. డాక్టర్ మొదట ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన తర్వాత మీకు మందు ఇస్తారు. ఇక్కడ అదే ముఖ్యం. అంతేగాని అడ్డమైన మాత్రలు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.